మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో మీకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, సమాధానము, దైవ దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు, అభినందనలు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రక్కన వాళ్ళని పలకరించి వారికి పునరుద్ధాన శుభాకాంక్షలు, దీవెనలు వారికి తెలియచేయండి. షాలోమ్ చెప్పండి. స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మంచిది. చాలా జాగ్రత్తగా కొద్ది సమయం నేను వాక్యాన్ని మీతో పంచుకుంటాను. నా సమయం అంతా మీరే తీసేసుకున్నారు. సరే, ఎవరో ఒకరు తగ్గించుకోవాలి కాబట్టి నేను తగ్గించుకుంటాను. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ప్రభు నన్ను హెచ్చిస్తాడని నాకు నమ్మకం ఉంది. ఆమేన్. హల్లెలూయా. 6 అనుకొని చెప్పేసి 7 రమ్మని చెప్పాను. మరి మీరు ఏమనుకుని ఏ టైంకి వచ్చారు మరి అది మీకే తెలుసు. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయం గాస్పెల్ ఆఫ్ లూకా సువార్త 24వ అధ్యాయం 38వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానం కొరకు చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల. యేసు ప్రభు వారు అడుగుతున్న ఒక ప్రశ్న, మీరెందుకు కలవరపడుచున్నారు? మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో అనేకమైన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యతో మీరు బాధపడుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. పునరుద్ధానము మనకు తీసుకొచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మన జీవితంలో నుండి ప్రతి విధమైన కలవరములకు ముగింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభువు అడుగుతున్న మాట, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? ఇక్కడ మనము 37వ వచనం చూసినట్లయితే, వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచారు. చాలాసార్లు మన జీవితాల్లో కలవరానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిని మనం గుర్తుపట్టకపోవటం. ఇంకా చెప్పాలంటే పునరుద్ధానుడైన యేసు ప్రభువుని గుర్తుపట్టకపోవటం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, వారు దిగులు పడ్డారట. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై, చూడండి, పునరుద్ధానుడైన దేవుని చూసి భూతం అనుకున్నారట. మన జీవితాల్లో అనేక సార్లు మన కలవరాలకి ఒక కారణం అంటే అపార్థం చేసుకోవటం. అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోవడం. కుటుంబాల్లో కూడా చాలాసార్లు సత్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, సత్యాన్ని మరొక కోణంలో అపార్థం చేసుకోవటం. యేసు ప్రభు తాను చెప్పినట్టుగా మరణమును గెలిచి తిరిగి లేచాడు. చేతుల పైకైతే ఒక మంచి స్తోత్రం చెప్పండి. హుషారుగా చెప్పాలి స్తోత్రం. కానీ యేసు ప్రభు వారికి పునరుద్ధానాన్ని వాళ్ళు ఏం చేశారంటే అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభు వారికి పునరుద్ధానాన్ని వారు గుర్తుపట్టలేకపోతున్నారు. యేసయ్య అన్నాడు, మీ హృదయములో ఎందుకు కలవరపడుతున్నారు? ఆమేన్. ఈరోజు యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నా కుమార్తె, నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు విచారంతో ఉన్నావు? ఎందుకు దిగులుతో ఉన్నావు? ఎందుకు బరువెక్కిన హృదయంతో ఉన్నావు?
ఎందుకు భయముతో ఉన్నావు? ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ లేఖనము చెప్తుంది, వారు దిగులు పడి భయాక్రాంతులైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దిగులుతో భయాక్రాంతులైన వారిని యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఒకవేళ ఈరోజు ఏదో ఒక భయంతో ఇక్కడికి వచ్చినట్లయితే, ఆ రోజు అడిగిన ప్రశ్న ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు దిగులు పడుతున్నారు? ఆరోగ్యం గురించి దిగులు పడుతున్నారా? మీ బిడ్డల భవిష్యత్తు గురించి దిగులు పడుతున్నారా? నీ జీవితంలో ఎదురైనండి ఫెయిల్యూర్స్ని బట్టి దిగులు పడుతున్నావా? నీ జీవితంలో నీకు కలిగింది కోల్పోయిన దాన్ని బట్టి దిగులు పడుతున్నావా? ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నేను ఏమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు అని నీ కుటుంబ సమస్యల గురించి దిగులు పడుతున్నావా? అన్ని ప్రశ్నలకు ఒకే జవాబు, పునరుద్ధరణైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరచండి. నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సవాలుకి, నీ జీవితంలో నీకున్న ప్రతి భయానికి, నీ జీవితంలో నీవు ఎదుర్కొన్న ప్రతి పోరాటానికి దేవునికి స్తోత్రం. పునరుద్ధానపు శక్తి దేవుని ఇచ్చిన సమాధానమైనది. హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండు చేతుల పైకెత్తి మనసారా గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు నా దేవుడు మీ హృదయాల్లో గూడు కట్టుకుని ఆ కలవరం నుండి, ఆ భయము నుండి, ఆ దిగులు నుండి, ఆ విచారం నుండి నా ప్రభు పూర్తిగా మీకు విడుదల అనుగ్రహించునుగాక. రిజరెక్షన్ పవర్, పునరుద్ధానపు శక్తి మన జీవితంలో నుండి దేవుని బిడ్డరా ఆ దిగులనే చీకటి మేఘాలని, నీ జీవితం నుండి అనారోగ్యమనే ఆ చీకటి మేఘాలని, భయము అనే చీకటి మేఘాల నుండి, విచారం అనే చీకటి మేఘాల నుండి దేవునికి స్తోత్రం పునరుద్ధానపు శక్తిని చేస్తుంటే వాటిని సర్వనాశనం చేస్తుంది. అంతే. ఆమేన్, హల్లెలూయా. రిజరెక్షన్ పవర్, దేవునికి స్తోత్రం, నీలో అది పరిపూర్ణమవుతున్నప్పుడు నీ జీవితంలో సాతాను యొక్క ప్రతి ఆయుధం కూడా ఏమైపోతుంటే డిస్ట్రాయ్ అయిపోతుందా, నాశనం అయిపోతుంది. అంతే. గుడ్ ఫ్రైడే రోజు ఉన్నటువంటి బాకండి, గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఒక మంచి మాట నేను ఇంతకుముందు మీకు చెప్పాను. పరిశుద్ధుడి నుండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 8వ వచనం. 1వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలు, నీ జీవితంలో అపవాది యొక్క పోరాటం నుండి నిన్ను విడిపించడానికే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఏమంటే, నా గాయాలను చూడని అన్నాడు. పేతురు భక్తుడు ఏమిటంటే, చూడు ఆ గాయాలు చూడు, అందులో స్వస్థత ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. పునరుద్ధరణ దేవుడు యేసే అన్నాడు, నేను సజీవుడనై ఉన్నాను. పునరుద్ధరణ సందేశం ఏంటంటే విక్టరీ. దేవునికి స్తోత్రం. పునరుద్ధరణ దేవుని చూపెడుతుందంటే సింబల్ ఆఫ్ విక్టరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ పునరుద్ధరణ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఇక మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యేసయ్య అడుగుతున్నాడు, మీరెందుకు దిగులు పడి
భయక్రాంతులైపోయారు. చూడండి కింద ఫుట్నోట్లో చూడండి ఏమైనా రాయబడిందో, భయపడే ఆత్మచేత మీరెందుకు నింపబడ్డారు. స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయముతో నిండిపోయిన ఆత్మతో నిండిపోయారంట వాళ్ళు. ఇప్పుడు పునరుత్థానపు శక్తి నీ మీదకి దిగి వస్తున్నప్పుడు, రెజరెక్షన్ పవర్ నీలోకి వస్తున్నప్పుడు, ఆ పిరిగితనం కలిగిన ఆత్మ నీలోంచి యేసు నామములో అది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు గారు ఒక పిలుపిచ్చాడు ఎఫెసీ సంఘానికి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 14 వచ్చి చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి లెమ్ము. ఎక్కడ నిద్రపోతున్నారు వీళ్ళు? ఎక్కడ చెప్పాలి? ఎక్కడ నిద్రపోతున్నారు? మృతులలో నిద్రపోతూ ఉన్నారంట. ప్రభు అంటాడు, మృతుల నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. పునరుద్ధానపు శక్తి నీ మీద ప్రకాశిస్తోంది. నీ మీద ప్రకాశిస్తుంది. నీ కుటుంబం మీద ప్రకాశిస్తుంది. మృతమైపోయిన జీవితం దేని చూపెడుతుందంటే, మన జీవితంలో మన యొక్క ఫెయిల్యూర్స్ని చూపెడుతుంది, మన ఓటమిని చూపెడుతుంది, మన యొక్క నిరీక్షణ లేని జీవితాన్ని చూపెడుతుంది. పునరుద్ధానం ద్వారా ఏమొచ్చిందంటే, నీ జీవితంలోనికి నిరీక్షణ వచ్చింది. కొట్టాలి గట్టిగా చప్పట్లు. నానా చప్పట్లు కొట్టాలి గట్టిగా గట్టిగా గట్టిగా. మీ చప్పట్లు వేసే కనపడాలి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రాలు చెబుతూ చప్పట్లు కొట్టాలి. ఊరికి చప్పట్లు కొడతాం కాదు, స్తోత్రాలు చెబుతూ గట్టిగా ఆమేన్ హల్లెలూయా చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనసారా దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హుషారుగా స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు, లేక చాలు, మృతుల లోకంలో నిద్రించిన కాలం చాలు, అయిపోయింది, అంతా నా జీవితం అయిపోయింది అని నిరాశతో నిస్పృహలతో నీవు మాట్లాడిన కాలం చాలని చెప్పండి. గట్టిగా చెప్పండి, చాలని చెప్పండి. నీ ఓటమిని అంగీకరించిన కాలము, నీ అనారోగ్యముతో నువ్వు కృంగిపోయిన కాలము, నీ ఫెయిల్యూర్స్తో నువ్వు నలిగిపోయిన కాలము. కొంచెం నులివెచ్చగా చెప్పకండి, అంటే కొంచెం అది అన్నట్టుగా గట్టిగా చెప్పండి. చేతుల పైకి ఎత్తి కొంచెం పవర్తో చెప్పండి. నీవు అనారోగ్యంతో బాధపడిన కాలము, నీవు నిరాశతో బ్రతికిన కాలము, నీవు కృంగిపోయిన కాలము, దేవునికి స్తోత్రం, పునరుత్థానము నీ జీవితంలోనికి నిరీక్షణ తీసుకుని వచ్చింది. ఈరోజు మన విశ్వాసము ఎవరి మీద అంటే, చనిపోయి సమాధిలో ఉన్న యేసు మీద కాదు, కానీ సమాధిగా గుండెను చీల్చుకొని తాను చెప్పినట్టుగా 3వ దినమున తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు. గట్టిగా 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 మీరు స్తోత్రాలు చెబుతూ గట్టిగా చప్పట్లు కొడుతుండగా ఇప్పుడే ఆ పునరుత్థానపు శక్తి మీలో ప్రవహించునుగాక, పునరుత్థాన బలముతో నింపబడునుగాక. మన జీవితంలో చాలా కోరికలు ఉంటాయి. కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అందరికీ కోరికలు. ఇప్పుడు కోరికలు ఉన్న వాళ్ళ చేతుల పైకి స్తోత్రం చెప్పండి. మీ కోరిక సఫలం అవుతుంది. చెప్పండి గట్టిగా. కోరికలు ఉన్నవాడు మాత్రమే 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పు. ఆమేన్ హల్లెలూయా. అయితే మీ కోరికలు శుభప్రదం కావాలంటే పౌలు గారికి ఒక కోరిక ఉంది. ఎవరికి? అందరూ చెప్పండి, ఎవరికి? పౌలు గారికి ఒక కోరిక ఉంది. ఏం కోరిక ఉందో చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణం విషయములోను సమాన అనుభవం గలవాడునై ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు గారికి ఒక ఆశ ఉంది. ఏంటంటే, అసలు రిజరెక్షన్ పవర్ అంటే ఏంటో నేను చూడాలి.
ఏం చూడాలి చెప్పండి? పునరుద్ధానపు శక్తి ఏంటో నేను చూడాలి. పునరుద్ధాన బలం ఏంటో, ఆ డెప్త్ ఏంటో, ఆ లోతు ఏంటో, ఆ పునరుద్ధానం యొక్క ఎత్తు ఏంటో, ఆ పునరుద్ధానము యొక్క బలము ఎంత విశాలమైందో నాకు తెలియాలి, నేను అనుభవించాలి. అనండి ఆమేనని. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ పునరుద్ధానపు శక్తిని నువ్వు చూడగలిగితే నీ విశ్వాసము 100% సంపూర్ణంగా నూతనం పరచబడుతుంది. నువ్వు ప్రపంచంలో ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీవు ఉంటావు. నీ జీవితంలో ఒక నూతనమైన అభిషేకాన్ని పొందుకుంటావు. నీ ఒక ప్రత్యేకమైన కృపను పొందుకుంటావు. పౌలు భక్తుడు అన్నాడు, ఏ విధమైన సరే, కొంతమంది అంటారు 6 చెప్పండి, 6 100 100 6 ఆమేన్ అంటారు కొంతమంది. అవును, 6 100 100 6 ఓడలు బండ్లు ఓడలైనా సరే పునరుద్ధాన బలం ఏంటో, ఆ డెప్త్ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. చూడండి, ఏ విధము చేతనైనా సరే, ఎంత ఖర్చు అయినా, ఎంత వెల అయినా సరే నేను చెల్లిస్తాను, కానీ ఆ పునరుద్ధాన బలం ఏంటో, ఆ రిజరెక్షన్ పవర్ ఏంటో నేను అనుభవించాలి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య అడుగుతున్నాడు, మీరెందుకు కలవరపడుతున్నారు? మీరెందుకు దిగులు పడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పునరుద్ధాన దినమున ఒక ప్రశ్న యేసు ప్రభువు అడుగుతున్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం మన ప్రారంభోచనలో యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు ఒకసారి, మీ హృదయములను కలవరపడనీయుకుడి, మీ హృదయములను కలవరపడనీకుడి, మీ హృదయములను చెప్పండి, మీ హృదయములను కలవరపడనీకుడి. మళ్ళా అదే అధ్యాయంలో 27వ వచనంలో చెప్తున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయములను కలవరపడనీకుడి, మీ హృదయములను కలవరపడనీకుడి. యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కలవరపడనీయొద్దని 2 సార్లు చెప్పారు. అయినా సరే మన హృదయంలో ఏముండిపోయింది? ఇంకా కలవరం ఉండిపోయినా ఉంది. ఎందుకంటే మన కలవరములన్నీ కూడా యేసు ప్రభువారు తన మీద వేసుకున్నాడు. మన కలవరములన్నీ కూడా యేసు ప్రభు భరించాడు. స్తోత్రం కలుగును గాక. మన యొక్క వ్యాధులను, మన బలహీనతలన్నింటిని కూడా ప్రభు కల్వరి శిలువలో భరించాడు. కాబట్టి నువ్వు ఇక కలవరపడవలసిన అవసరము లేదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి, 2 చేతుల పైకి దించి స్తోత్రం చెప్పాలి. చూడండి, పునరుద్ధాన దినమున యేసు ప్రభువు అడుగుతున్నాడు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీరు ఎందుకు ఇంకా భయక్రాంతులైపోయినారు? మగ్దలేని మరియను యేసు ప్రభువారు మరొక ఇటువంటి ఒక ప్రశ్న 2 సార్లు అడిగాడు యేసు ప్రభువారు. కలవరపడొద్దని చెప్పేసి 2 సార్లు చెప్పిన వీళ్ళు కలవరపడుతూనే ఉన్నారు. యేసు ప్రభువారు అడుగుతున్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండి. ఎక్కడ ఏడుస్తుందంట? సమాధి దగ్గర ఏడుస్తా ఉంది. సమాధి బయట నిలబడి ఏడుస్తున్నటువంటి మరియకి ఒక ప్రశ్న ఎదురైంది. ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు యేసు ప్రభువాన్ని ఆమె వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతుంది? సమాధులు వెతుకుతుంది. బైబిల్లో పునరుద్ధాన దినాన దేవదూతలు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, లూకాసు వార్త 24:5లో వారు భయపడి ముఖములు నేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల లోకములు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ
ఆయన ఇక్కడ, చెప్పాలి గట్టిగా, ఆయన సమాధిలో మృతుల లోకములో లేడు. ఈమె వచ్చి వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతుంది? సమాధిలో వెతుకుతుంది. యేసు ప్రభు సమాధిలో నీకు దొరకడం. ఆమేన్, హల్లెలూయా. వెతుకుడి మీకు దొరుకునని వాగ్దానం ఉంది. కానీ ఎక్కడ ఎతకాలి? సమాధిలో కాదు, ఆయన ఇక్కడ లేడు. ఆమేన్, చెప్పాలి గట్టిగా, రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసయ్య సమాధిలో ఆయన లేచాడు. సమాధికి గుండెను చీల్చుకుని బయటకు వచ్చాడు యేసయ్య. చూడండి, మరియను అడుగుతున్నటువంటి ప్రశ్న, అమ్మా నువ్వెందుకు ఇక్కడ ఏడ్చుచున్నావు? 15వ వచనం చూడండి. యేసు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరిని ఎతుకుతున్నావు అని ఆమెను అడుగగా, చూడండి 11వ వచనంలో, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈరోజు ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా ప్రభు అడిగితే మీరేం చెప్తారు? అమ్మా నా కుమార్తె, బాబు, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు అంత విచారంగా ఉన్నావేంటి? అంత దిగులుతో ఉన్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీరేం చెప్తారు? ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీకు ఎవరికి దుఃఖం లేదా? మీరు ఎవరికి కన్నీళ్ళు పెట్టుకోవట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు ఏడుస్తున్నావు అని ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. అంటే మీరు చెప్పొచ్చు, అయ్యా ఒకటి కాదు రెండు కాదు, చాలా కారణాలు మా జీవితంలో ఉన్నాయి, ఎన్నో రీజన్స్ మాకు ఉన్నాయి. ఒకటి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే నీ బిడ్డలకు భవిష్యత్తు ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఎదుర్కొనే అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే ఏం చేసినా సరే నీ జీవితంలో సక్సెస్ కాకపోవడం అయి ఉండొచ్చు. అది ఏదేమైనప్పటికీ ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆమెకు సంతోషం కలుగజేశాడంటే, ఆమెకు సంతోషం కలగాలంటే ఒకే ఒక్క అనుభవం, దేవునికి స్తోత్రం, ఆమె దుఃఖమును తొలగించి వేస్తుంది. ఏంటంటే పునరుత్థానము మన కన్నీళ్లకు ఒక ముగింపు. పునరుత్థానం నీ జీవితంలో నుండి ప్రతి దుఃఖమునకు, ప్రతి విధమైన ఏడ్పుకు ఒక పరిష్కారం. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. పునరుత్థానం చెప్తుంది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ అనుభవంలో దేవుడు నిన్ను ఒక అద్భుతమైన రీతిలో ప్రభు నిన్ను ఆశ్రయించబోతున్నాడు. నీ జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. నువ్వు ఒక ప్రత్యేకమైన కృపతో నువ్వు నింపబడబోతున్నావు. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె చెప్పింది, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఇక్కడ మన జీవితంలో ఈమెకు జీవితంలో ఏడుపుకు కారణం ఏంటంటే యేసు ప్రభువుని గుర్తుపట్టకపోవడం. ఏం చెప్పండి? యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కానీ ఆమె యేసయ్యని గుర్తుపట్టల. ఏమనుకుంటుందంటే తోటమాల వచ్చినట్టున్నాడు. తోటమాల అనుకుని యేసు ప్రభుతో మన జీవితంలో కూడా చాలాసార్లు యేసు ప్రభు నీ ప్రక్కనే ఉంటాడు కానీ నీవు గుర్తుపట్టవు. యేసు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు కానీ యేసు ప్రభును గుర్తుపట్టవు. మన జీవితంలో అనేక సార్లు మన ఏడుపుకు ప్రధానమైన కారణం ఏంటంటే నీ దుఃఖంలో నీకు తోడు ఎవరు లేరు అనుకుని ఏడుస్తున్నావు అంతే. అయితే ఆ ఏడ్చుచున్న ఆ స్త్రీ దగ్గర, ఆమె దగ్గర యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. యేసయ్య నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆమె యేసు ప్రభువుని ఏం చేయలేదు. ఈరోజు మనం గుర్తుపడితే, ప్రభువుని గుర్తుపడితే మన జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. ప్రియులారా చూడండి, బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలోనే 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయంలో
చూడండి 14వ వచనం చూడండి. జరిగిన ఈ సంగతులన్నీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుండ్రి. వారు సంభాషించుచు ఆలోచించుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు. వారు ఆయనను చెప్పండి, వారు ఆయనను పునరుద్ధరణ యేసయ్య వారితో ఉన్నాడు. పునరుద్ధరణ యేసయ్య వారితో ఉన్నాడు, కానీ వారు పునరుద్ధరణ యేసు ప్రభువుని చూడండి. ఇక్కడ 17వ వచనం చూస్తే ఏమని రాయబడిందంటే, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు ఏమి చెప్పుకొనుచున్నారని ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖంలో అలాగ నిలిచిపోయారట. ఏంటి బాబు, ఏంది అలాగున్నారేంటి, ఏంటి అలాగున్నారు, నీ ముఖం ఏంటి అలాగుంది, ఏంటి అలాగుండిపోయారు అని అడుగుతున్నాడు యేసు ప్రభు. అంటే వారు దుఃఖముఖంతో నిలిచిపోయి, అయ్యా నీకొక్కడికే తెలియదా, మనం మత పెద్దలు ఏం చేశారు, మన అధికారులు ఏం చేశారు, నీకు ఒక్కడే తెలియదా, యేసు ప్రభువు ఎలాగ సిలువేయబడని తెలియదా, ఆయన క్రియల్లోనూ వాక్యములను శక్తి కలిగినటువంటి ప్రవక్త ఉన్నాడు కదా, నీకు ఒక్కడే తెలియదా అని ఎవరిని అడుగుతున్నారు చెప్పండి, ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభువుని అడుగుతున్నారు. యేసయ్య వాళ్ళతో మాట్లాడుతున్నాడు, కానీ వీళ్ళు యేసు ప్రభుని గుర్తుపట్టని కారణం చేత యేసు ప్రభుని అడుగుతున్నారు. మనం ఎప్పుడైతే మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుని గురించి మీరు మాట్లాడుకోవడం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి దేవుని గురించి మాట్లాడుకోవడం మీరు ప్రారంభిస్తారో, ఆటోమేటిక్గా యేసు ప్రభు పరలోకంలో సింహాసనం మీద నుంచి లేచి మీ దగ్గరికి వచ్చేస్తాడు. అంతే, నమ్మండి, అంతే. కొంతమంది చెప్పలా, మా దగ్గరికి ఎందుకు వస్తారులే పాటర్ గారు, మా బంధువులు మా దగ్గర రావట్లా అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం వస్తాడు, నమ్మండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చెప్పలే హల్లెలూయా. మన ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మన మధ్యలోకి వచ్చేస్తాడు. మనం ప్రభు గురించి మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా మూడో వ్యక్తిగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రశ్న వేస్తాడు. యేసయ్య మీ ప్రశ్నలకు జవాబు కూడా చెప్తాడు. రెండు చేతుల పైకెత్తి మంచి దేవునికి ఒక మహాగంభీరమైన స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. వారు దుఃఖ ముఖంలో నిలిచిపోయారు. ఈరోజు నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, యేసు ప్రభు నీ ముందు నిలబడి ఉన్నాడు, నీ ఎదుట నిలబడి ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. యేసు ప్రభు నీ గుండెల్లో గూడు కట్టుకుని ఆ విచారాన్ని చూస్తూ ఉన్నాడు. ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ నీ సమస్యలతో నువ్వు ఎంత నలిగిపోతున్నావో ప్రభు చూస్తున్నాడు. నీ సమస్యని ఈరోజు పునరుద్ధరణైన యేసయ్య పాదాల దగ్గర పెట్టు, నీ జీవితంలో ఒక అద్భుతం నువ్వు చూస్తావు. రెండు చేతుల పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వారంట దుఃఖ ముఖంతో అలాగా, అంటే కొంతమంది అంటారు బిక్క ముఖం వేసుకొని అంటారు కదా, అలాగా బిక్క ముఖం వేసుకొని ఏంటో ఎలాగైపోయింది అనుకుంటా ఉన్నారు. అయితే యేసు ప్రభు అన్నాడు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. వారికి అనేక విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రవక్తల గ్రంథంలో తన గురించి ఏమైతే రాయబడి అనేక విషయాలు ప్రభు వారితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన ఒక రొట్టెని తెచ్చుకొని దాన్ని విరిచి వారికి ఇవ్వగానే వారి కన్నులు తెరవబడ్డాయి, వారు గుర్తుపట్టారు. స్తోత్ర చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డారా, వారు యేసు ప్రభువుని గుర్తుపట్టారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న ఒక మాట ఏంటంటే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయములో మండుట లేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుని, ఆ గడియలో వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను
వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడని చెప్పి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచడం వలన తమకు ఎలాగూ తెలియబడిన ఆ సంగతి కూడా వారికి తెలియదు. అయినా సరే కొంతమంది చర్చిలో సాక్ష్యాలు చెప్తుంటారు, దేవుడు ఎలాగ స్వస్థపరిచాడు, ప్రభు వారి జీవితంలో ఎటువంటి అద్భుతం చేశాడు, ఇలాగ సాక్ష్యాలు చెప్తున్నా సరే కొంతమంది చెప్పిన నంబరు, చూసినా కూడా నంబరు. అంటే వాళ్ళు అంటారు, మీకు సరిగ్గా మైండ్ పని చేయదులే. అరే మన బ్రదర్స్ చూశారంటారు, వాళ్ళకి పెద్ద వాళ్ళ సంగతి చెప్పకండి. అరే మన సిస్టర్ వాళ్ళకి అసలు బుర్రే లేదు, ఏసు రక్తం చేయండి. అరే సీమన్ అన్నీ చూశాడంటారు బాబు, పెద్దోడు మనందరికంటే. ఆయనకి అంత తొందరపాటు ఎవరు చూసి ఎవరిని అనుకున్నాడులే. ఏం చెప్పినా సరే కొంతమంది ఏదో దానికి రిలేటివ్గా చెప్తుంటారు. వారు అలాగ మాట్లాడుకుంటుండగా యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభు అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు సమాధానం కలుగును గాక. ఈస్టర్ యొక్క మెసేజ్ ఏంటంటే, నీకు సమాధానం కలుగును గాక. ఈ సమాధానంలో ఏముందంటే పునరుద్ధానపు శక్తి ఉన్నది. ఒకసారి కొంతమంది నాస్తికులు ఒక మీటింగ్ పెట్టుకున్నారంట, ఒక కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఆ కాన్ఫరెన్స్లో వినండి, ఆ కాన్ఫరెన్స్లో ఒక అంశం మీద వాళ్ళు బాగా డీప్గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే, ఈ క్రైస్తవ్యము ఇలాగ విస్తరించిపోతుంది, దీన్ని విస్తరించకుండా మనం దీన్ని ఎలాగ అడ్డుకోవాలో ఒక పరిష్కారాన్ని మనం వెతకాలని చెప్పేసి వాళ్ళు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం విస్తరిస్తుంది? ప్రతి నెల బాప్తిస్మాలు పొందుతున్నారు, ప్రతి మీటింగ్లో బాప్తిస్మాలు పొందుతున్నారు, జనం అలాగూ చేస్తున్నారు, పిచ్చోళ్ళు అమాయకులు, మేము మాత్రమే తెలియగలంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు చాలామంది మేధావులు, చాలా నాస్తిక మేధావులు, చాలా ఒక్కొక్కరు వారికి ఉన్న ఆలోచనల్ని షేర్ చేసుకుంటారు. ఒక ఆయన అన్నాడు, మీరు ఇంతసేపు దీని గురించి ఆలోచన చేస్తున్నారు, ఇది పెద్ద విషయం కాదు, నా దగ్గర దీనికి ఒక పరిష్కారం ఉంది అన్నాడు. ఇది కనుక మనం చేయగలిగితే 100% క్రైస్తవ్యం చచ్చిపోద్ది అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, మరి బ్రదరు, మరి ఉదయించి దాని గురించి కదా మనం జుట్టు వీక్కుంటున్నాము, అదే త్వరగా చెప్పు ఆ ఫార్ములా అని చెప్పేసి అందరూ అడిగారు. ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్. వీళ్ళు మనలో ఎవడైనా ఒకడు చచ్చిపోయి మళ్ళీ బ్రతికితే ఇక క్రైస్తవం ఉండదు అన్నాడు. మనలో ఎవడైనా సరే చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడు అనుకో, చచ్చిపోయి బ్రతికితే ఇక ఈ భూమి మీద క్రైస్తవం అనేది ఉండదు. సాధ్యమా? దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, 2 చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. స్పర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. దేవుడు మాట్లాడుతున్నాడు, స్పర్ణలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో స్మరణలో ఉన్న సంఘమా, విను, జాగ్రత్తగా విను. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడునై మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరు చెప్పే సంగతులు? ఎవరు చెప్తున్న సంగతులు? ఇది చెప్పండి, ఎవరు చెప్తున్న సంగతులు ఇవి? మృతుడై మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడు ఆయన? మృతుడై మళ్ళా బ్రతికిన వాడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? పునరుద్ధరణైన దేవుడు నీతో మాట్లాడేటువంటి ఆ మాట ఏంటి? దేని గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ధనవంతుడివి అని చెప్పండి.
ఎవరు చెప్పారు అన్నమాట? నేను చెప్పానా? చెప్పండి. నీవు ధనవంతుడివి అని చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి. నాన్న నీ సంగతి నాకు తెలుసు కాక నేను చెప్పేదని అన్నట్టుగా చూడబాకండి. నీవు ధనవంతుడివే అందరూ చెప్పండి. నీవు ధనవంతుడివే. ఎవరు చెప్పారన్నమాట? ఎవరితో చెప్పాడన్నమాట? ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్తున్నాడు? చూడండి, ఎవరైతే శ్రమలో ఉన్నారో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దరిద్రతను అనుభవిస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతాను. మనం చాలాసార్లు మనం అనుకుంటాం అంటే దేవుడు కూడా మమ్మల్ని చూడలేదు అనుకుంటుంటారు. మా కష్టాలు పగోడు కూడా రావద్దు అనుకుంటుంటారు. నేను ఎన్ని బాధలు పడుతున్నానో నీకేం తెలుసు బెదరో? హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తుంది, నేను ఎరుగుదును. ఐ నో, నాకు తెలుసు. నీ శ్రమ నాకు తెలుసు, నీ కష్టం తెలుసు. నీకు తెలియదు ఏంటంటే నీవు ధనవంతుడు అన్న సంగతికి తెలియదు. నీలో దేవుని మహిమైశ్వర్యము నీలో దాచబడి ఉంది. అది నిత్యత్వం అంతా కూడా సదాకాలం ఉండే మహిమైశ్వర్యం. స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రభు అన్నాడు, అయినను నీవు ధనవంతుడవే. నీవు బలహీనుడు అయిను అనుకుంటున్నావు, అయినను నీవు బలవంతుడివే. నువ్వు ఓడిపోయానుకుంటున్నావు, అయినను విజయము పొంది ఉన్నావు. ఈ మాట చెప్తున్న మాట ఎవరు? ఈ మాట ఎవరు చెప్తున్నారంటే పునరుద్ధారుడైన యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు పునరుద్ధారణ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ధనవంతుడవు, నీవు అనారోగ్యంతో బాధపడుతున్నావు అనుకుంటున్నావా? నీవు స్వస్థత పొందుకొని ఉన్నావు. ఇది ఎవరి సందేశం? ఈ మెసేజ్ క్యారీ చేసుకొచ్చింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పునరుద్ధానుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పునరుద్ధానిక మెసేజ్ గురించి పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇది 1వ వచనం నుండి 7వ వచనం వరకు మొత్తం కలిపి రాయబడింది. అయితే ఆ సందర్భాన్ని నేను మీకు చెప్తున్నాను. చూడండి, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధానం ఒక విషయాన్ని మనకు ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఏంటంటే శరీరం బట్టి యేసు ప్రభు వారు దావీదు కుమారుడు, కానీ యేసు ప్రభు మృతుల నుండి తిరిగి లేచుట వలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ విషయము ప్రభావముతో నిరూపించబడిన సంగతి. ఈరోజు ఈ ఆరాధనలో దైవచనమా దేవుని బిడ్డరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే పునరుద్ధానుడైన దేవుడు. కొంతమంది క్రైస్తవ విశ్వాసానికి వెలుపల ఉన్నవారు సోచ్ చెప్పించుకుంటారు. చూసారా మీరు ఎప్పుడైనా సోచ్ చెప్పండి? చూసారా? చూడలేదా? చూసారా? చెప్పించుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. సోచ్ చెప్పించుకునే వాళ్ళు సరే వినండి, వాళ్ళు కూడా కొన్ని విషయాలు విచారణ చేసి తెలుసుకుంటారు. ఎవరి దగ్గర? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర చెప్పండి? చచ్చిన వాళ్ళ దగ్గర విచారణ చేస్తారు. అసలు ఏంటి మా కుటుంబ పరిస్థితి ఏంటి, ఎందుకు అట్లా చేసావు నువ్వు, మేము ఎందుకు ఇట్లా అయిపోయాము అని కొంచెం మీరు ఆడడం మొదలు పెట్టారు, వాడికి కొంచెం ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా మనం విచారణ చేసేది
చచ్చినోడి దగ్గర ఇచ్చి ఆడి చేతి వాడు ఇంకే ఏడిపిస్తుంటాడు. సోది చెప్పించుకున్నవాడి దగ్గర ఎవడైనా సరే ఏడవకుండా నవ్వుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? చచ్చినోడి దగ్గర ఎటువంటి జీవంతో కూడిన మాటలు నీకు దొరకవు దేవునికి బిడ్డ. యేసు ప్రభు అంటున్నాడు, నేను మరణమును గెలిచాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీతో ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఐ యామ్ విత్ యు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదిగో నువ్వు పేదరికంలో ఉన్నాను అనుకుంటున్నావా? నేను ధనవంతుడిగా చేయగలను. నీ జీవితంలో శ్రమలతో నలిగిపోతున్నావు అనుకుంటున్నావా? ఆ శ్రమల నుండి తొలగించి నీకు జీవ కిరీటం ఇచ్చుటకు నేను శక్తిమంతుడను. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఈరోజు పునరుత్థాన సందేశం దేవుని బిడ్డరా ఏంటంటే, మీ హృదయములలో మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు దిగులు పడుతున్నారు, ఎందుకు కలవరపడుతున్నారు? పునరుద్ధారుడైన దేవుని గురించిన ప్రత్యక్షత నీ హృదయంలో ఉన్న భయములన్నిటినీ తొలగించి వేస్తుంది. ఈరోజు ఈ ఆరాధనకి ఏ సమస్యతో, ఏ భయముతో, ఏ దిగులుతో, ఏ కలవరంతో వచ్చేవో నా దేవుడు మీ హృదయంలో ఉన్న ఆ భయము నుండి, ఆ కలవరం నుండి దేవుడు మీకు విడుదల కలుగు చేయనుగాక. యేసయ్య అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి, మీ హృదయాలను కలవరపడనీయొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీతో ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానం యొక్క సందేశం, పునరుత్థానం యొక్క మెసేజ్, దేవుడు ఇస్తున్న మెసేజ్ అండి. అమ్మ, నువ్వెందుకు ఏడుస్తున్నా? నీ ఏడుపుకు, నీ దుఃఖానికి శాశ్వతమైన పరిష్కారం అండి ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దుఃఖం తొలగిపోయింది. పునరుత్థానం ద్వారా ఏం జరిగిందంటే, మన మీద ఆనంద తైలము ప్రోక్షింపబడింది. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన యేసయ్య మనల్ని తన ఆత్మతో అభిషేకిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే ఆనంద తైలం. సైన్యములకు నీవే అధిపతివి, నన్ను నడిపించే సేనాధిపతివి, నన్ను నడిపించే సేనాధిపతివి. జయము నీకే, జయము నీకే, జయము నీకే, జయము నీకే, జయము నీకే యుగ యుగములకు, జయము నీకే యుగ యుగములకు. సైన్యములకు నీవే అధిపతివి, సమాధానము కొనసాగించే సేనాధిపతివి నా యేసయ్యా. సమాధానము కొనసాగించే సేనాధిపతివి నా యేసయ్యా. కన్నీళ్లతో కృంగియుండగా ప్రవహించని అభిషేక తైలము, కన్నీళ్లతో కృంగియుండగా ప్రవహించని అభిషేక తైలము. కన్నీరు ఏమాయేను, దుఃఖము ఎగిరి పోయేను, నా కన్నీరు ఏమాయేను, దుఃఖము ఎగిరి పోయేను. జయము నీకే, జయము నీకే, జయము నీకే, జయము ఆమేన్, జయము నీకే యుగ యుగములకు, జయము నీకే యుగ యుగములకు.
ఆరాధన నీవే మెస్సయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన కన్నీరు ఏమాయెను దుఃఖము ఎగిరి పోయెను కన్నీరు ఏమాయెను దుఃఖము ఎగిరి పోయెను ఆరాధన స్తుతి ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన భువికెను నాలో ఆశయ ఊటలు జీవనదులై పారెను చప్పట్లు భువికెను నాలో ఆశయ ఊటలు జీవనదులై పారెను ఆమేన్ జయము నీకే జయము నీకే జయము నీకే జయము నీకే జయము నీకే యుగ యుగమునకు జయము నీకే యుగ యుగమునకు ఆరాధన స్తుతి ఓ చేతులపైకి ఎత్తి చప్పట్లు స్వరాలు కలిపి నీవే యేసయ్యా కొంచెం గట్టిగా నీవే యేసయ్యా కన్నీరు ఏమాయెను దుఃఖము ఎగిరి పోయెను నా కన్నీరు ఏమాయెను చప్పట్లు దుఃఖము ఎగిరి పోయెను జయము నీకే జయము నీకే జయము నీకే జయము నీకే యుగ యుగములకు జయము నీకే యుగ యుగములకు ఓ ఆరాధన స్తుతి 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 ఆరాధన నీవే యేసయ్యా నీవే మెస్సయ్యా ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి చప్పట్లు ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధన పునరుద్ధరణ యేసయ్యకి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఇప్పుడే అద్భుతాలు జరుగును గాక ఇప్పుడే మీ గుండెలలో గూడు కట్టుకున్న ఆ దుఃఖము ఎగిరిపోవును గాక ఇప్పుడే దైవికమైన స్వస్థతలు జరుగును గాక ఇప్పుడే పునరుద్ధారపు శక్తి విడుదలవుతుండగా మోయబడిన గర్భములు తెరవబడును గాక ఇప్పుడే పునరుద్ధారపు శక్తి విడుదలవుతుండగా ప్రతి ఒక్కరి బంధకముల నుండి విడుదల కలుగును గాక సమాధానం 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 కలుగును గాక నీ హృదయములున్న కలవరముల నుండి విడుదల కలుగును గాక ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
కొంచెం గట్టిగా. నీవే యేసయ్యా కన్నీరు ఏమాయెను, దుఃఖము ఎగిరి. రెండు చేతుల పైకెత్తి. ఈరోజు మీ గుండెలో ఉన్న దుఃఖం ఎగిరిపోతుంది. కన్నీరు, ఆమేన్, దుఃఖము ఎగిరి. మరొకసారి, కన్నీరు ఏమాయెను, దుఃఖము ఎగిరి. నీవే యేసయ్యా, నీవే మెస్సయ్యా, ఉబికెను నాలో ఆశలవు. ఈరోజు ఈ పునరుత్థానం సందేశం ఏంటంటే, ఎండిపోయిన నీ ఆశలు యేసు నామములో అవి జీవజల ఊటవలే మరలా ఉబుకొనుగా. ఈ పునరుద్ధాన సందేశం ఏంటంటే, మోడుబారిపోయిన జీవితము తిరిగి చిగురించునుగాక, తిరిగి చిగురించునుగాక, తిరిగి చిగురించునుగాక, తిరిగి చిగురించునుగాక. నీ కుటుంబంలో ఆశీర్వాదములు తిరిగి చిగురించునుగాక, నీ ఆరోగ్యము తిరిగి చిగురించునుగాక, నీ ఆరోగ్యము తిరిగి మళ్ళా నీ శరీరానికి తిరిగి వచ్చునుగాక. ఇప్పుడే విడుదలగునుగాక, 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 విడుదలగునుగాక. ఇప్పుడే నీ ఆరోగ్యం నూతన పరచబడునుగాక. నా ప్రభు యేసుక్రీస్తు వారి నుండి మీ జీవితాల్లోకి, మీ కుటుంబంలోనికి పునరుద్ధారణ శక్తి విడుదలగునుగాక. ఇప్పుడే విడుదలగునుగాక. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయబడునుగాక. మరణ భయము నుండి విడుదల కలుగునుగాక. నిరాశ నిస్పృహల నుండి విడుదల కలుగునుగాక. గట్టిగా చప్పట్లు దేవుని మైపరదా. గట్టిగా 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 గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు అపజయం లేదు, నీకు అపజయం నీకు సంబంధించింది కాదు. ప్రభువు అన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. నేను మీ ఎందుకు నాకు మీకు విశ్వాసం కలిగినట్లుగా ఈ మాట మీద చెబుతున్నాను. ధైర్యం తెచ్చుకోరండి, ధైర్యం తెచ్చుకోరండి. నేను లోకాన్ని జయించి ఉన్నాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి శోధనలో నీకు విజయము, ప్రతి పోరాటానికి విజయము, ప్రతి కన్నీటి అనుభవానికి విజయము, ప్రతి అవమానానికి ప్రతిగా నీకు రెండంతల ఘనతతో కూడిన విజయాన్ని కనుగరించబడుతుంది. అక్కడే దేవుడు నేను ఘనపరచునుగాక, పైకి లేవనెత్తునుగాక, కన్నీరు ఏమాయెను. యేసు అడుగుతున్నాడు, పునరుద్ధరణని దేవుడు అడుగుతున్నాడు. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కుమారుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం పునరుద్ధానపు శక్తి. ఇప్పుడు ఆ పునరుద్ధానపు శక్తి నీ జీవితంలోనికి విడుదలగునుగాక. ఆ పునరుద్ధానం శక్తి నీ జీవితంలోకి విడుదలవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, కూలిపోయిన నీ గుడారము మళ్ళా తిరిగి పైకి లెగుస్తుంది, మళ్ళా పైకి లెగుస్తుంది. కూలిపోయిన దావీదు గుడారమును నిలబెట్టిన దేవుడు ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా ఆయన నీ గుడారమును నిలబెట్టునుగాక, నిన్ను నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఏడు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న దేవుడు ఈ ఆరాధనలో మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన తుడిచివేస్తా ఉన్నాడు. నీ దుఃఖము నుండి, నిట్టూర్పు నుండి, నీ జీవితంలో ఎదురైన ప్రతి విధమైన కలవరం నుండి ప్రభు విడిపిస్తూ ఉన్నాడు. ఎంతో బరువెక్కిన హృదయంతో వచ్చా, ఎంతో నిరాశతో వచ్చా, ఎన్నో కోల్పోయిన స్థితిలో వచ్చా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. విత్తబడిన వాక్యమును నీరు గట్టి ఫలింపచ్చేది నాయన. ప్రతి ఒక్కరి కన్నీటి భాషను తుడిచివేయండి. ప్రతి ఒక్కరి దుఃఖమును, విచారమును మీరు కొట్టివేసేయండి నాయన. ఈ పునరుత్థానము ఆరాధనలో ప్రతి ఒక్కరి మీద నీ హస్తము చాపి వారిని ఆనంద తైలముతో మీరు అభిషేకించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆనంద తైలముతో అభిషేకము పొందుకుందురు కాక. వారి హృదయాల్లో గూడు కట్టుకుని నుండి దుఃఖము, విచారము, ఆ భారభరితమైన హృదయాల నుండి వారికి విడుదల కలుగునుగాక. వారి సంతోషము పరిపూర్ణమగునుగాక. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.